సో హలో గైస్ నా అపరాధే మీరు చూస్తున్నారు రసల్ తెలుగు ఛానల్. సో గైస్ ఈ వీడియో ఈరోజు జరిగిన స్మాక్ డౌన్ హైలైట్స్ వీడియో. అండ్ గైస్ ఈరోజు స్మాక్ డౌన్లో ఏమేమి జరిగిందో మొత్తం నేను మీ అందరికీ తెలుగులో చెప్పేస్తాను. అండ్ బాస్ ఈరోజు అంటే మన స్మాక్ డౌన్లో ది అమెరికన్ నైట్ మేర్ కోడీ రోడ్స్ మన జాన్ సీనాకి ఒక సాలిడ్ వార్నింగ్ ఇచ్చేసినారు. అండ్ బాస్ అంతేకాదు ఇంకా చాలా జరిగింది ఈరోజు స్మాక్ డౌన్లో. అండ్ బాస్ అంతేకాదు మనం ఓన్లీ స్మాక్ డౌన్ హైలైట్స్ గురించి కాదు, మనం ఈరోజు ఈ వీడియోలో ది ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్ గురించి మాట్లాడబోతున్నాం. సో ఇంకేముంది బాస్, ఏమైనా టైం వేస్ట్ చేయకుండా మన స్మాక్ డౌన్ హైలైట్స్ వీడియో స్టార్ట్ చేద్దాం. సో స్మాక్ డౌన్ స్టార్టింగ్లోనే మనకి అంటే మన హల్క్ హోగన్ కోసం ఒక మంచి ట్రిబ్యూట్ చూడడానికి దొరికింది. మీద తెలుసు కదా, అంటే మన హల్క్ హోగన్ ఇప్పుడు అంటే ఈ లోకం లేరు, అంటే చనిపోయినారు. అండ్ అందుకని ఈరోజు స్మాక్ డౌన్లో మన సూపర్ స్టార్స్ అందరూ మన ట్రిపుల్ హెచ్, కోడీ రోడ్స్, ర్యాండీ ఆర్టన్, కొంతమంది లెజెండ్స్ మొత్తం లాకర్ రూమ్ సూపర్ స్టార్ అంతే అందరూ మన డబ్ల్యూడబ్ల్యూఈలో అక్కడ ప్రెసెంట్ ఉన్న అందరూ సూపర్ స్టార్స్ అక్కడ స్క్రీన్ సైడ్ అక్కడ నిలబడ్డారు. అండ్ అందరూ ఒక 10 బెల్ సెల్యూట్ ఇచ్చినారు హల్క్ హోగన్కి. అంటే మన ట్రిపుల్ హెచ్ ఫస్ట్ ఏమన్నారంటే హల్క్ హోగన్ లేనిది అంటే డబ్ల్యూడబ్ల్యూ లేదు, అంటే హల్క్ హోగన్ ఉన్నాడనే ఒకప్పుడు హల్క్ హోగన్ చాలా కష్టపడ్డాడనే ఈ డబ్ల్యూడబ్ల్యూ అంటే ఇది టాప్లో వచ్చిందని ఈ టైప్లో చాలా గొప్ప మాట్లాడినారు మన గేమ్ ట్రిపుల్ హెచ్. అండ్ బాస్ అంతేకాదు దాని తర్వాత 10 బెల్ సెల్యూట్ ఇచ్చినారు మన హల్క్ హోగన్కి. అండ్ నిజానికి చాలా షాకింగ్, స్టిల్ ఎవరు నమ్మలేకపోతున్నారు అంటే హల్క్ హోగన్ ఇప్పుడు ఈ లోకం లేరని. సో అక్కడ మన సూపర్ స్టార్స్ అందరూ అంటే అక్కడ ఉన్న ఫ్యాన్స్ అందరూ 10 బెల్ సెల్యూట్ ఇచ్చేసినారు మన హల్క్ హోగన్కి. అండ్ దాని తర్వాత ఒక మంచి ట్రిబ్యూట్ వీడియో మనకి చూడడానికి మొత్తం హిస్టరీ చూపించిన, అంటే మన హల్క్ హోగన్ ఫస్ట్ మ్యాచ్ నుంచి లాస్ట్ అంటే మొత్తం చూపించినారు. అండ్ బాస్ ఇంకేమంటే ఇక్కడనే ఆ ట్రిబ్యూట్ వీడియో అయిపోయింది. అండ్ దాని తర్వాత ఇక మన షో అంటే మన స్మాక్ డౌన్ షో అఫీషియల్లీ స్టార్ట్ అయిపోయింది. అండ్ దాని తర్వాత బాస్ అక్కడ ఎంట్రీ అయిపోయింది లోగన్ పాల్ దియస్. అంటే లోగన్ పాల్ అక్కడ వచ్చినారు. అండ్ రాగానే బాస్ అక్కడ ఉన్న ఫ్యాన్స్కి ఆ సిటీకి ఎక్కడిచ్చిన, అంటే నేను ఇక్కడ ఈ సిటీలో నేను పెరిగినాను, బట్ ఈ సిటీ వల్ల నేను కాదు, నా వల్ల ఈ సిటీ అర్థమవుతుంది అని అంటే అక్కడ ఉన్న ఫ్యాన్స్కి ఆ సిటీకి ఎక్కడిచ్చినారు లోగన్ పాల్. అండ్ దాని తర్వాత లోగన్ పాల్ ఏమన్నారంటే అండ్ ఇంకొకటి అక్కడ ఉన్న ఫ్యాన్స్ అందరూ థ్యాంక్ యూ హోగన్ అని అంటే మన హల్క్ హోగన్కి థ్యాంక్స్ చెప్తుంటారు. సో దాన్ని పట్టుకో అంటే మన లోగన్ పాల్ అండ్ హల్క్ హోగన్ అంటే కొంచెం అంటే ఆ లోగన్ అండ్ హోగన్ కొంచెం సేమ్ ఉంది కదా. సో అందుకనే లోగన్ పాల్ ఏముందంటే ఇందాకనే కదా మీరు 5 నిమిషాల ముందు నా పేరు అంటే థ్యాంక్ యూ లోగన్ అని మీరు చాంట్ చేసినారని ఫ్యాన్స్కి ఎక్కిరించినారు. అంటే అక్కడ ఉన్న ఫ్యాన్స్ థ్యాంక్ యూ హోగన్ అంటే హల్క్ హోగన్ అంటే థ్యాంక్ యూ హోగన్ చాంట్ చేస్తుంటారు. బట్ అక్కడ కావాలని అంటే అది అదొక లైన్ పట్టుకొని అక్కడ ఎక్కిరించేసినారు మన లోగన్ పాల్. అండ్ దాని తర్వాత లోగన్ పాల్ ఏమన్నారంటే నేను మీ అందరికీ చాలా మంచి అవకాశం ఇస్తున్నాను. అండ్ అదేంటంటే ఇంపాల్సివ్ టీవీకి మీరు లైవ్ చూసే అవకాశం, అంటే మన లోగన్ పాల్ది అంటే ఇంపాల్సివ్ పాడ్కాస్ట్ ఉంటుంది కదా. సో ఆ టైప్లో ఇంపాల్సివ్ ఒక టీవీ అని ఇంతకుముందు చాలా సెగ్మెంట్స్ మనకి చూడడానికి దొరికినాయి మన డబ్ల్యూడబ్ల్యూలో. సో అదే సెగ్మెంట్ మీ అందరికీ ఇప్పుడు లైవ్ చూడడానికి దొరికే అవకాశం ఇస్తున్నాను. అండ్ ఈ జెల్లీ రోల్ వల్ల చాలా సర్వనాశనం అయిపోయి రీసెంట్గా ఒక షోలో వెళ్ళినాము. అండ్ ఆ షోలో చాలా తమాషా జరిగింది, కానీ అసలైన హోస్ట్ ఎట్లుంటుందో నేను చూపిస్తాను అని జెల్లీ రోల్ గురించి మాట్లాడుతుంటారు. కానీ అంతలోనే అక్కడ ఎంట్రీ అయిపోయింది జెల్లీ రోల్ది. అండ్ జెల్లీ రోల్ అక్కడ వచ్చి చెప్పిండు అంటే జెల్లీ రోల్తో ఒక పాట ప్లే అయింది అక్కడ. సో అప్పుడే అంటే ఒక నిమిషం ఈ పాట ఆపేయండి, ఎందుకంటే ఇప్పుడు అంటే లోగన్ పాల్ డాడీ ఎవరు అది చెప్పనీకి అంటే తెలియనికి అంటే సాంగ్ ప్లే చేయాల్సిన అవసరం లేదని టైప్లో ఎక్కిరిచ్చిండు లోగన్ పాల్కి. ఆయన తిట్టి పడేసిండు జెల్లీ రోల్ లోగన్ పాల్కి. సో అప్పుడే లోగన్ పాల్ ఏమన్నాడంటే హే చూడు కొంచెం రెస్పెక్ట్గా మాట్లాడు, అర్థమవుతుంది అంటే నువ్వు నా షోలో వచ్చినవి, ఇది నా ఇంపాల్సివ్ టీవీ, అర్థమవుతుందా? అండ్ నువ్వు ఇక్కడ వచ్చి ఇష్టం ఉన్నట్టు వాగలేవు, కొంచెం రెస్పెక్ట్ ఉండాలని ఈ టైప్లో లోగన్ పాల్ చెప్పిండు. అండ్ అంతేకాదు మాటల్లో మన జెల్లీ రోల్ చాలా పెద్ద మాట చెప్పినారు లోగన్ పాల్కి. అండ్ అదేంటంటే అసలు నీకు స్ట్రగల్ అంటే తెలీదు, అర్థమవుతుందా లోగన్ పాల్? స్ట్రగల్ అంటే నీకు తెలీదు, ఎందుకంటే నువ్వు వెండి చెంచా నోట్లో పెట్టుకొని పుట్టి పెరిగినావు, అర్థమవుతుందా? అంటే వెండి చెంచాతో నువ్వు పెరిగినావు, బట్ మేమేందంటే ఇక్కడ కష్టపడి వచ్చినామని ఈ టైప్లో జెల్లీ రోల్ మాట్లాడుతుంటారు. ఇక అక్కడ మాటలు అక్కడ ఇంకా నుంచి మన డ్రూ మ్యాకింటైర్ వచ్చేసినారు. సో అప్పుడు ఇక మన జెల్లీ రోల్ ఏమందంటే ఒక్కరిని వచ్చిన అనుకుంటున్నారే దాని ఇక్కడ మన ర్యాండీ ఆర్టన్ థీమ్ సాంగ్ పాడినారు. అండ్ బాస్ ఇక అప్పుడే అక్కడ ఎంట్రీ అయిపోయింది ది వైపర్, ది లెజెండ్ కిల్లర్ ర్యాండీ ఆర్టన్ది. సో ర్యాండీ ఆర్టన్ రింగ్లో రాగానే అటాక్ చేసినారు డ్రూ మ్యాకింటైర్ పైన, జెల్లీ రోల్ అటాక్ చేసినారు లోగన్ పాల్ పైన. అండ్ రింగ్ బయట మన డ్రూ మ్యాకింటైర్ ర్యాండీ ఆర్టన్ పైన అటాక్ చేసి రింగ్లో వచ్చి జెల్లీ రోల్ పైన అటాక్ చేస్తుంటారు. లోగన్ పాల్కి అవకాశం ఇచ్చినారు, లోగన్ పాల్ అటాక్ చేసినారు జెల్లీ రోల్ పైన. అండ్ అప్పటిగా ర్యాండీ ఆర్టన్కి కాలు పెట్టుకొని మళ్ళీసారి బయటికి గుంజేసినారు డ్రూ మ్యాకింటైర్కి. అండ్ బాస్ అంతేకాదు ఈ మొత్తం బ్రాల్లో అప్పర్ హ్యాండ్ గురించి మాట్లాడితే అప్పర్ హ్యాండ్ ఇంకెవరితో కాదు మన ర్యాండీ ఆర్టన్ అండ్ జెల్లీ రోల్ది ఉండే బాస్. అండ్ ఇంకేముండే ఇక్కడనే ఇలా ఈ సెగ్మెంట్
అయిపోయింది. ఓకే, సో నెక్స్ట్ మనకి మన అలెక్సా బ్లెస్ వర్సెస్ రోక్సన్ ప్యారెస్ మధ్యలో ఒక సింగిల్స్ మ్యాచ్ చూడడానికి దొరికింది. అండ్ మన అలెక్సాతో పాటు అక్కడ మన షార్లెట్ ఫ్లేర్ వచ్చింది. రోక్సన్తో పాటు అక్కడ రకెల్ రోడ్రిగస్ ఉంటుంది. అండ్ రకెల్ రోడ్రిగస్ అంటే కొంచెం ఇంటరప్ట్ చేస్తుంటారు రింగ్ బయట. షార్లెట్ ఫ్లేర్ అటాక్ బి చేసింది మన రకెల్ రోడ్రిగస్ పైన. బట్ అక్కడ ఏమైందంటే రకెల్ రోడ్రిగస్ మరోసారి వచ్చి అక్కడ అటాక్ చేసింది షార్లెట్ ఫ్లేర్ పైన. అండ్ ఇదంతా చూసి మన అలెక్సా కొంచెం డిస్టర్బ్ అయిపోయింది. అలెక్సా రింగ్ పైకి జంప్ చేసింది మన రకెల్ రోడ్రిగస్ పైన. అండ్ ఇదంతా చూసి దీని లాభం మొత్తం ఇక మన రోక్సన్ ప్యారెస్కి వచ్చింది. రోక్సన్ ప్యారెస్ అలెక్సా బ్లెస్ ఇక్కడ రోల్ అప్ చేసింది అండ్ పిన్ కౌంట్ అయిపోయింది 1-3. అండ్ ఈ మ్యాచ్లో విన్నర్ అయిపోయింది మన రోక్సన్ ప్యారెస్ ఈ మ్యాచ్లో విన్నర్ అయిపోయింది. అండ్ అలెక్సా బ్లెస్ ఈ మ్యాచ్లో ఓడిపోయింది. అండ్ అలెక్సా బ్లెస్ ఎక్కడ అంటే ముక్కులకి కొంచెం బ్లడ్ బి వచ్చింది. అండ్ బాస్ ఇంకేముంటే ఇక్కడనే ఇలా ఈ సెగ్మెంట్ ఈ మ్యాచ్ అయిపోయింది. అండ్ దాని తర్వాత బ్యాక్ స్టేజ్ చల్సీ గురించి ఒక ఇంటర్వ్యూ జరుగుతుంటుంది. అక్కడ మన జేడ్ కార్గిల్ వచ్చి అక్కడ అంటే ఇలా వచ్చిన ప్రాబ్లం ఏందన్నమాట. జేడ్ కార్గిల్ అటాక్ చేసుకుంటే అక్కడ చల్సీ గ్రీన్కి రింగ్లో తీసుకొచ్చింది. మ్యాచ్ అఫీషియల్లీ స్టార్ట్ అయింది. అండ్ అంతేకాదు ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో మన జేడ్ కార్గిల్ గెలిచింది. బట్ అక్కడ పైపాన్ నివిన్ అల్బా ఫైర్ అంటే ఇలా అటాక్ చేస్తుంటారు. సో టిఫినీ అక్కడ వచ్చేసింది. మన ఉమెన్స్ ఛాంపియన్ టిఫినీ అక్కడ వచ్చి ఒక టైప్లో జేడ్ కార్గిల్ కాపాడింది. అండ్ అంతేకాదు దాని తర్వాత ఇక మన జేడ్ కార్గిల్ ఆ టైటిల్ ఇట్లా లేపి షోల్డర్ పైన పెట్టుకుంది బాస్. అప్పుడే టిఫినీ కొంచెం షాక్. టిఫినీ ఏంటంటే నా టైటిల్ నాకు ఇచ్చేయని చెప్పింది. అప్పటిగా మన జేడ్ కార్గిల్ ఆ టైటిల్ ఇచ్చేసింది మన టిఫినీకి. అండ్ బాస్ ఇంకేముంటే ఇక్కడనే ఇలా ఈ సెగ్మెంట్ ఇలా చిన్న బ్రాల్ అయిపోయింది. సో నెక్స్ట్ రింగ్లో ఎంట్రీ అయిపోయింది ది అమెరికన్ నైట్ మేర్ కోడీ రోడ్స్. అండ్ బాస్ మన కోడీ రోడ్స్ రింగ్లో రాగానే అక్కడ ఉన్న ఫ్యాన్స్ జబర్దస్త్ చీర్ చేసినారు. కోడీ రోడ్స్ రింగ్లో వచ్చి ఏమేమి చెప్పినారంటే చూడండి, నిన్న మనం ఒక జబర్దస్త్ జాయింట్ అంటే ఒక జబర్దస్త్ హల్క్ హోగన్కి అంటే ఈ ప్రో రెస్లింగ్ ఈ డబ్ల్యూడబ్ల్యూ స్పోర్ట్స్ ఎంటర్టైన్మెంట్ అంటే మనం పోగొట్టుకున్నాం అనే మాట. ఇంత మంచి లెజెండ్ హల్క్ హోగన్కి. అండ్ హల్క్ హోగన్ ఏమేమి చేసినాడో ఈ స్పోర్ట్స్ ఎంటర్టైన్మెంట్ కోసం, ఈ డబ్ల్యూడబ్ల్యూ కోసం, ఈ ప్రో రెస్లింగ్ కోసం, మనందరి కోసం ఏమేమి చేసినాడో అది నిజంగా మర్చిపోలేమన్నమాట. చాలా జబర్దస్త్ మనిషి అంటే చాలా చేసినాడు, మనందరి కోసం అది ఎప్పటికీ మర్చిపోలేమని టైప్లో కోడీ రోడ్స్ చెప్పినారు. అండ్ ఒక రియల్ సూపర్ స్టార్ ఉండే హల్క్ హోగన్ థ్యాంక్ యూ హోగన్ అని టైప్లో మన హల్క్ హోగన్కి వచ్చిన ట్రిబ్యూట్ ఇచ్చినారు. అండ్ దాని తర్వాత ఇక కోడీ రోడ్స్ జాన్ సీనా గురించి మాట్లాడినారు. అండ్ జాన్ సీనాకి వార్నింగ్ ఇచ్చినారు. అండ్ కోడీ రోడ్స్ ఏమన్నారంటే సో చూడండి, ఇప్పుడు ఈ సమ్మర్ స్లామ్లో ఒక జబర్దస్త్ స్ట్రీట్ ఫైట్ ఉంది. అండ్ ఆ స్ట్రీట్ ఫైట్లో నేను జాన్ సీనాతో ఫైట్ చేయబోతున్నాను సమ్మర్ స్లామ్లో. సో చూడండి, ఇప్పుడు నేను విక్టరీ గురించి మాట్లాడడం లేదు, అంటే నేను వాయిలెన్స్ గురించి మాట్లాడుతున్నాను. అండ్ జాన్ సీనాకి అది లాస్ట్ వీక్ అనిపించింది. అంటే జాన్ సీనా ఏమన్నాడు లాస్ట్ వీక్, అదే నేను ఫైట్ చేయను అని కొంచెము ఇంట్రెస్ట్ లేనట్టు మాట్లాడింది కదా. సో ఓపెన్ చెప్పాలంటే నాకు ఇలాంటి జాన్ సీనాతో ఫైట్ చేయాలని నా మనసులోనే లేదు. అంటే ఈ జాన్సన్ ఎలాంటి మనిషి అంటే జాన్సన్ ఏంటంటే అంటే డేట్స్ కౌంట్ చేస్తున్నాడు, అంటే చాలా తక్కువ డేట్స్ ఉన్న మనిషి. అండ్ ఇంకోటి ఏంటంటే అంటే నాతో మ్యాచ్ అంటే నాతో ఫైట్ చేయడానికి అసలు ఇంట్రెస్టెడ్ కనిపిస్తలేడు. సో అలాంటి మనిషితో నేను ఫైట్ చేయలేను, అంటే నాకు అంత ఇంట్రెస్ట్ లేదన్నమాట ఇలాంటి మనిషితో ఫైట్ చేయాలని. సో నాకు ఒక రియల్ జాన్ సీనా కావాలి. నేను ఈ సమ్మర్ స్లామ్లో రియల్ జాన్ సీనాతో ఫైట్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ జాన్ సీనా నువ్వు ఈ సమ్మర్ స్లామ్లో ఒక అస్సలైన జాన్ సీనా రూపంలో రా. అంటే ఇది ఏదో లాస్ట్ సమ్మర్ స్లామ్ అని కాదు, లాస్ట్ సమ్మర్ స్లామ్ అనుకొని రాకు, ఇది నీ ఫస్ట్ సమ్మర్ స్లామ్ అనుకొని రా, అప్పుడే మజా వస్తుంది. అంటే నువ్వు కరెక్ట్ నీ ఎంట్రన్స్ నువ్వు ముందు ఏ టైప్లో తీసుకుంటుండే ఆ టైప్లో నువ్వు ఎంట్రన్స్ తీసుకో, ఆ టైటిల్ని సరిగా పెట్టుకో. అండ్ అంతేకాదు నువ్వు ఉరుకుంటా రింగ్లో రా, అండ్ అప్పుడే కదా మజా వస్తుంది. అంటే నీ అస్సలైన రూపంలో నువ్వు రా, అప్పుడు మనం ఫైట్ చేద్దాం. అండ్ అప్పుడే అస్సలైన మజా అని ఈ టైప్లో కోడీ రోడ్స్ చెప్పినారు. సో అప్పుడే ఫ్యాన్స్ జబర్దస్త్ చీర్ చేసినారు, కోడి కోడి అని పాట పాడినారు. సో అప్పుడే కోడీ రోడ్స్ అక్కడ ఏమన్నారంటే ఇప్పుడు అసలు రీజన్ ఏంటంటే నేను అసలు ఒక రియల్ జాన్ సీనాతో ఎందుకు ఫైట్ చేద్దాం అనుకుంటున్నా అంటే ఇది ఒక ఫ్యాంటసీ కాదు, ఇది ఒక లెగసీ కాదు, అంటే ఇది ఏదో ఉంది అంటే చూపించాలి, అంటే అప్పుడే అర్థమవుతుంది కదా ఇది ఏదో సంథింగ్ అని. అండ్ ఇవన్నిటికీ ఆన్సర్ ఓన్లీ నువ్వే ఇయ్యగలవు జాన్ సీనా. సో అందుకని ఇక నువ్వు అంటే మనం నెక్స్ట్ వీక్ కలుద్దామని ఈ టైప్లో మన కోడీ రోడ్స్ చెప్పేసినారు. జాన్ సీనాకు మంచి వార్నింగ్ ఉండే దీంట్లో. అండ్ బాస్ అంతేకాదు వార్నింగ్తో పాటు మంచి రిక్వెస్ట్ ఉండే అనమాట, అంటే జాన్ సీనాకి అస్సలైన రూపంలో రా అని చెప్పేసినారు ఇక మన కోడీ రోడ్స్. అండ్ బాస్ ఇంకేముండే ఇక్కడనే ఇలా అంటే మన కోడీ రోడ్స్ సెగ్మెంట్ అయిపోయింది. అండ్ బాస్ దాని తర్వాత బ్యాక్ స్టేజ్ జేకబ్ ఫాటు అండ్ ద మిస్ ఒక సెగ్మెంట్ చూపించినారు. అండ్ మన ద మిస్ చాలా కోపంలో కనిపిస్తున్నారు జేకబ్ ఫాటు పైన. అండ్ అంతేకాదు ఇక ద మిస్ ఒక స్లాబ్ ఇచ్చి పడేసినారు మన జేకబ్ ఫాటుకి. అండ్ ఇప్పుడు ఒక మ్యాచ్ అని చెప్పేసినారు. అండ్ బాస్ ఇంకేమంటే ఇక దాని తర్వాత ఇక మనకి ద మిస్ వర్సెస్ జేకబ్ ఫాటు మధ్యలో ఒక మంచి మ్యాచ్ చూడడానికి దొరికింది. అండ్ అంతేకాదు అక్కడ అంతలోనే మన
ఎంఎఫ్టీ అంటే సోలో సికోవా, జేసీ, టాంగాలో అంటే ఇలా ఎంట్రీ అయిపోయింది. అండ్ వాళ్ళు ఒక రింగ్ సైడ్ వచ్చేసినారు. అండ్ అంతేకాదు ఈ మ్యాచ్ మధ్యలో జేకబ్ ఫాటు ఇలా పైన అటాక్ బి చేసిండు బాస్. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో జేకబ్ ఫాటు గెలిచిండు అండ్ ద మిస్ ఈ మ్యాచ్లో ఓడిపోయిండు. అండ్ జేకబ్ ఫాటు ఈ మ్యాచ్లో విన్నర్ కాగానే అక్కడ మన అంటే వీళ్ళు అక్కడ రింగ్ సైడ్ ఉంటాయి కదా, సో వీళ్ళు అటాక్ చేసినారు జేకబ్ ఫాటు పైన. అండ్ మన బిగ్ జిమి స్టీల్ చైర్ తీసుకొచ్చినారు, కాపాడని ట్రై చేసినారు. అండ్ స్టార్టింగ్లో కొంచెం బాగానే కాపాడినారు, బట్ అక్కడ అంటే నంబర్స్ గేమ్ ఎక్కువైపోయింది అండ్ వీళ్ళే అటాక్ చేసినారు బిగ్ జిమి పైన. అండ్ జేకబ్ ఫాటు మళ్ళీ ఒకసారి అటాక్ చేసిన వీళ్ళ పైన, బట్ వీళ్ళు జేకబ్ ఫాటుకి అక్కడ ఇచ్చి పడేసినారు బాస్. అండ్ ఇంకేముండే అంటే బ్రాల్లో అప్పర్ హ్యాండ్ ఎంఎఫ్టీది ఉండే అంటే సోలో సికోవా, టాంగాలోయ అండ్ మన జేసీది ఉండే. అండ్ మన సోలో సికోవా కొంచెం బాగానే వార్నింగ్ ఇచ్చేసినారు జేకబ్ ఫాటుకి, ఏంది నీకు ఈ టైటిల్ కావాలా, ఈ టైటిల్ నువ్వు ఎప్పుడు తీసుకోవాలంటే ఈ టైటిల్ ఎప్పటికీ నా దగ్గర ఉంటా అంటే ఇది ఎప్పటికీ నా దగ్గర ఉంటాయి అని ఈ టైప్లో మన సోలో సికోవా వార్నింగ్ ఇచ్చేసినారు. జేకబ్ ఫాటుకి బాగానే అటాక్ చేసినారు వీళ్ళు జేకబ్ ఫాటు పైన. అండ్ బాస్ ఇంకేముండే ఇక్కడనే ఇలా బ్రాల్ ఇలా సెగ్మెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ మనకి స్మాక్ డౌన్ మెయిన్ ఈవెంట్లో ఒక మంచి మ్యాచ్ చూడడానికి దొరికింది బాస్. అండ్ ఈ మ్యాచ్ మన వైట్ 6 ఫ్యామిలీ మెంబర్స్ వర్సెస్ మన అండ్రాడే అండ్ రే ఫినిక్స్ మధ్యలో ఉండే. అండ్ బాస్ ఈ మ్యాచ్ ఫర్ మన WWE ట్యాగ్ టీమ్ ఛాంపియన్షిప్ కోసం ఉండే ఒక మంచి ట్యాగ్ టీమ్ మ్యాచ్ ఉండే. బట్ గైస్ ఈ మ్యాచ్లో మన నిక్కీ క్రాస్ కొంచెం ఇంటరప్ట్ చేసింది రెఫరీకి, కాలు బట్టి బయట గుంజేసింది. అందుకనే రెఫరీ ఈ మ్యాచ్కి డిస్క్వాలిఫై చేసి పడేసింది. అండ్ బాస్ దాని తర్వాత ఇక ఎరిక్ రోవన్ రింగ్లో వచ్చి ఇలా పైన అటాక్ చేస్తుంటారు. ఇక లైన్ బై లైన్గా అంటే మన ట్యాగ్ టీమ్స్ అన్నీ అంటే మన మోటార్ సిటీ మషిన్ గన్స్ అంటే ఫ్రాక్స్ గేమ్ అంటే ఇక మన DIY వీళ్ళందరూ స్ట్రీట్ ప్రాఫిట్స్ అంటే వీళ్ళందరూ అక్కడ వచ్చేసినారు. అండ్ ఈ ట్యాగ్ టీమ్స్ మధ్యలో మొత్తం రచ్చ మనకి చూడడానికి దొరికింది మన స్మాక్ డౌన్ మెయిన్ ఈవెంట్లో. సో అందుకనే బాస్ ఇక మన నిక్ ఆల్డిస్ వచ్చి వీళ్ళ మధ్యలో అంటే అందరి మధ్యలో ఒక మ్యాచ్ ఒక TLC మ్యాచ్ పెట్టేసినారు మన సమ్మర్ స్లామ్లో. అండ్ బాస్ ఇంకేముండే అయినా ఇలా మధ్యలో ఇంకా బ్రాల్ జరిగింది. అండ్ ఇక్కడనే ఈరోజు స్మాక్ డౌన్ అయిపోయింది. కానీ మన వీడియో ఇంకా అయిపోలేదు, ఎందుకంటే ఇప్పుడు మనం మాట్లాడదాము ది ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్ గురించి. బాస్ చూడండి, రోమన్ రేన్స్ రిటర్న్ చేసినప్పటి నుంచి అంటే మర్చెండైజ్ సేల్స్లో అంటే జబర్దస్త్ రికార్డ్ అనమాట. అంటే రోమన్ రేన్స్ టాప్ నెంబర్ 1లో ఉన్నారు. అంటే ఇంతకుముందు అయితే మొత్తం టాప్ 5లో మొత్తము రోమన్ రేన్స్ ఉండే. అండ్ ఇంకొక ఇప్పుడు ఒక ఫ్రెష్ లిస్ట్ వచ్చింది టాప్ 5 అంటే ఇప్పుడు ఎవరెవరు మర్చెండైజ్ దబాయించి సేల్ అవుతున్నాయో. సో ఆ టాప్ 5 లిస్ట్ మీరు చూడొచ్చు మీ స్క్రీన్ పైన. సో ఇక్కడ నెంబర్ 1 ప్లేస్లో ఇంకెవరు కాదు రోమన్ రేన్స్ ఉన్నారు. రోమన్ రేన్స్ ఒకటి C1 టీ-షర్ట్ దబాయించి సేల్ అవుతుంది. సెకండ్ ప్లేస్లో మన జేవుసో, థర్డ్ ప్లేస్లో మళ్ళీ ఒకసారి రోమన్ రేన్స్ టీ-షర్టే, ఫోర్త్ ప్లేస్లో జాన్ సీనా అండ్ ఫిఫ్త్ ప్లేస్లో మన పెంటా టీ-షర్ట్. అంటే ఇలా మర్చెండైజ్ దబాయించి సేల్ అవుతున్నాయి. టాప్ 5లో రోమన్ రేన్స్ నెంబర్ 1 ప్లేస్లో ఉన్నారు. అండ్ బాస్ ఇంకా దాని తర్వాత ఏమైందంటే ఇప్పుడు ఈ లిస్ట్ సోషల్ మీడియా రాగానే చాలామంది ఏమంటున్నారంటే రోమన్ రేన్స్ అయితే ఇప్పుడు వచ్చినాడు రిటర్న్ చేసేటంత బాగానుంది అంటే మర్చెండైజ్ సేల్స్ అంతా బాగానే ఉన్నాయి. బట్ ఏంటంటే ఇప్పుడు రోమన్ రేన్స్ మెయిన్ ఈవెంట్లో ఫైట్ చేయడం లేదు అంటే ఇది ఎంతవరకు కరెక్ట్ అని ఈ టైంలో మళ్ళీ ఒకసారి ఫ్యాన్స్ మాట్లాడుతున్నారు. అంటే ఓపెన్లీ చెప్తున్నాను బాస్, ఇప్పుడు రోమన్ రేన్స్ కోసం అంటే ఇప్పుడు WWE చేసే పనికి అంటే ఇప్పుడు WWE రోమన్ రేన్స్ కరెక్ట్గా బుక్ చేయడం లేదు కదా. సో ఇప్పుడు ఫ్యాన్స్ కొంచెం డివైడ్ అయిపోతున్నారు. అంటే ఫ్యాన్స్ ఇప్పుడు ఏమంటున్నారంటే ఏం లాభం అంటే ఇప్పుడు రోమన్ రేన్స్ వచ్చి ఈ మర్చెండైజ్ సేల్స్ ఇవన్నీ చేస్తాడని టీ-షర్ట్ చేద్దామని సేల్ అయితే వస్తాడు, ఫైట్ చేస్తాడు అండ్ రోమన్ రేన్స్ మళ్ళీ ఒకసారి మాయమైపోతాడు. సో లాభం ఏందని ఈ టైప్లో ఇప్పుడు కొంతమంది మాట్లాడుతున్నారు. కొంతమంది ఏమంటున్నారు అంటే లేదు రోమన్ రేన్స్కి కరెక్ట్గా బుక్ చేయడం లేదు, రోమన్ రేన్స్ కరెక్ట్గా బుక్ చేస్తే రోమన్ రేన్స్ అక్కడ వచ్చి కంపల్సరీ ఫైట్ చేస్తాడు అండ్ రోమన్ రేన్స్ సమ్మర్ స్లామ్లో మెయిన్ ఈవెంట్లో మ్యాచ్ ఇస్తే ఇంకా మంచిగా ఉంటుంది. ఈ టైంలో అంటే ఓపెన్లీ అంటే అసలు రోమన్ రేన్స్ గురించి ఎందుకు మాట్లాడుతున్నా అంటే మీ అందరికీ చాలా ఓపెన్లీ చెప్పేస్తున్నాను. రోమన్ రేన్స్ కోసం ఇప్పుడు సోషల్ మీడియాలో కొంచెం హేట్ అనేది వస్తుంది. ఇప్పుడు ఈ హేట్ అంటే ఏదో రోమన్ రేన్స్ వల్లనే అని కాదు, ఇది ఎక్కడో బ్యాడ్ బుకింగ్ వల్ల ఫ్యాన్స్ ఎక్కడో ఇప్పుడు మెల్లమెల్ల కొంచెం నారాజ్ అవుతున్నారు. అంటే ఇప్పుడు అక్కడ ఉన్న ఫ్యాన్స్ బాగానే చేర్ చేస్తున్నారు, బట్ సోషల్ మీడియా మీరు గమనిస్తే ఫ్యాన్స్ ఇప్పుడు మెల్లమెల్ల కొంచెం నారాజ్ అవుతున్నారు రోమన్ రేన్స్తో. ఏమంటున్నారంటే మెయిన్ కంప్లైంట్ ఏంటంటే రోమన్ రేన్స్ లాస్ట్ ఇయర్ టైటిల్ ఓడిపోయినప్పటి నుంచి చాలా తక్కువ కనిపించిన, ఎన్ని తక్కువ మ్యాచెస్ అంటే చాలా తక్కువ కనిపిస్తున్నాడు, సరిగ్గా ఫైట్ చేయడమే లేదు. సో ఇది అసలు ఎందుకు అంటే అసలు వస్తున్నాడు ఎందుకు, మాయం ఎందుకు అయిపోతున్నాడు అని ఈ టైప్లో
చాలామంది కొంచెం హేట్ చేయడం స్టార్ట్ చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళకి తెలియదు ఇప్పుడు కరెక్ట్గా బుకింగ్ ఉంటే రోమన్ రేన్స్ కరెక్ట్గా అంటే బుక్ చేస్తే ఇంకా బాగానే ఉంటుంది, బట్ అక్కడ బుకింగ్ కరెక్ట్గా లేదు. సో ఇప్పుడు సోషల్ మీడియాలో కొంచెం ఈ టైప్ టాక్ ఉంది. సో అందుకే నేను అందరితో షేర్ చేసినాను. సో ఇప్పుడు ఈ టాక్ పైన మీ రియాక్షన్ ఏంది? అంటే రోమన్ రేన్స్కి బ్యాడ్ బుకింగ్ ప్రాబ్లమా, లేదా రోమన్ రేన్స్ ఇట్లా రావడం వెళ్ళిపోవడం అది ఎంతవరకు కరెక్టా రాంగా, లేదా ఇదంతా బుకింగ్ పైన డిపెండ్ అయి ఉందా, లేదా ఇదంతా ఎక్కడనో రోమన్ రేన్స్ చేతుల్లో ఉందా అనుకుంటున్నారా? గాయస్ మీరు ఏమనుకుంటున్నారో మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. అండ్ ఏదో ఒక రోజు ఒక మంచి వీడియో చేస్తాను చెప్పినాను ఈ టాపిక్ పైన, అంటే ఏమేమి పాలిటిక్స్ నడుస్తుందో చేస్తాను. బట్ ఇంకా టైం రాలేదు, ఒక టైం వచ్చినప్పుడు ఒక మంచి వీడియో చేస్తాను. సో ప్రెసెంట్ అయితే మీకేమనిపిస్తుందో మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. అండ్ ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చితే మాత్రం మీరు కంపల్సరీ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి, అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గైస్. బాయ్.